కాంశీరాం పని విధానంలో అసలు ఎట్లా మనం పని చేసుకుంటూ వెళ్ళాలనే ఒక అవగాహన ఉన్న వ్యక్తులు. నేను కూడా నిజం చెప్పాలంటే గత సంవత్సరంన్నర కాలంగా నేను నేర్చుకుంటాను ఆయన దగ్గర నుంచి కానీ, ఈయన దగ్గర నుంచి కానీ, ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తల నుంచి కానీ చాలా విషయాల్లో రోజు రోజుకి డెప్త్కి వెళ్తుంది. అసలు దీని అంతు చూడాలనే దృష్టితో పనిచేస్తుంది. సో ఈ నేపథ్యంలో అసలు మీ సలహాలేంటి, ఎట్లా పనిచేయాలి? ఒక మోడల్గా ఒక జిల్లా అధ్యక్షుడు అంటే ఏం పని చేయాలి? తెల్లారి లేస్తే పడుకునే వరకు ప్రతి వారం జిల్లా అధ్యక్షుడి పనితీరు ఏంటి అనేది మనకి ముఖ్యంగా కావాలి. జిల్లా అధ్యక్షుడు ఏం చేస్తాడో అదే అందరూ చేస్తారు, పైన కింద. సో ఒక టిపికల్గా ఒక జిల్లా అధ్యక్షుడు ఒక నమూనా ఎట్లుండాలా, ఏం చేయాలా అనే దాన్ని ఒక ఆస్పెక్ట్. ఇందులో మన పార్టీ విధానంలో ఏంటంటే మేము ఇంతకుముందు బీఎస్పీ నుండి వచ్చిపోయాం కాబట్టి మన పార్టీ విధానంలో ఇదేంటంటే అన్ని కులాల వాళ్ళు ఉండాలి అనేది. అన్ని కులాలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలతో సహా. ముస్లింలకు కూడా మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇక్కడ ముస్లింలు ఎవరు లేరు కదా, ఇంకా లీడర్ రాలేదు. సో మనం అందుకనే మహాపురుషుల్లో అష్ఫతుల్లా ఖాన్ అని ఆయన కూడా ఇంక్లూడ్ చేయటం జరిగింది. ఆయన చంద్రశేఖర్ ఆజాద్తో 1925లోనే ఒక రైలు దోపిడీలో పార్టిసిపేట్ చేసి ప్రభుత్వ ఖజానా నుంచి అప్పట్లో 8,000 రూపాయలు దోపిడీ చేసిన దానికి గాను వాళ్ళు పోలీసులు న్యాయస్థానాలు ఉరిశిక్ష వేశారు. చంద్రశేఖర్ ఆజాద్కి ఉరిశిక్ష వేశారు, ఈయనకి వేశారు. అయితే మనకి తెలియని ఏముంది, కొన్ని వర్గాలకు వచ్చిన ప్రచారం కొన్ని వర్గాలకు రాదు. సో అందువల్ల ఆయనకి రాలేదు కాబట్టి ముస్లిం సోదరులతో కూడా చాలా చర్చించడం జరిగింది. ఆయన కూడా మనకి స్వాతంత్ర చరిత్రలో మొట్టమొదటి అంటే ముస్లిం ఆయన ప్రాణాలు అర్పించిన ఆయన దేశం కోసం, అందుకని చెప్పి ఇంక్లూడ్ చేశారు. అదే అంతా యంగస్టర్స్, వాళ్ళు అంత చిన్న చిన్న పిల్లలే అప్పుడు, యువకులు. భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ వీళ్ళంతా చేశారు. అయితే ఇది పరిస్థితి. అట్లానే మన శ్రీనివాస్ గారి గురించి చెప్పడం మర్చిపోయాను. ఆయన కూడా ఈ వివిధ పార్టీల్లో పనిచేశారు. వైసీపీ అంటే కరెక్ట్ పార్టీల్లో పనిచేయటమే కాకుండా కుల ఉద్యమాల్లో కూడా ఉన్నారు. లక్ష్మీనారాయణ గారు కూడా కుల ఉద్యమాల్లో ఉన్నారు. నేను అందుకే కొన్ని మర్చిపోవచ్చు, మీరు వేరే అనుకోకూడదు ఏదైనా ఉన్నా కానీ. అందుకని మీ అభిప్రాయాలు చెప్పడం ద్వారా ఒక పని విధానం అసలు ఏం కావాలి ఏంటి అన్ని సెక్షన్స్ని మనం తీసుకెళ్ళినట్టు ఉండాలి. మనం మన వాళ్ళతోనే మాట్లాడితే ఉపయోగం లేదు, మనం వేరే కులం వాళ్ళతో మాట్లాడాలనే ఒక బేసిక్ ప్రిన్సిపల్ మనం పెట్టుకుంటూ మీరు ఐడియాస్ ఇస్తే ఎట్లా చేయాలి ఏంటి అనే దానిలో మన పరంజ్యోతి గారు ఎట్లాగో ఆయన అనుభవంతో, లకే రాజారావు గారు ఒక దాన్ని కూడా సూచిస్తారు. బట్ ఏదేమైనా అన్ని ఆలోచనలు అన్ని కాంశీరామ్ ఆలోచన విధానమే. మేమెంతో మాకంతా అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది, ఎన్నికల్లో సక్సెస్ చేసింది ఆయనే. ఆయన్ని మించిన నాయకుడి భారతదేశ చరిత్రలో లేడు. తెలియదు, అది ప్రచారం చేసుకునే పరిస్థితి లేక మనం అట్లా మనకు తెలియకపోతే మన దురదృష్టమే, తెలిస్తేనే మనకు మంచిది. సో ఈ రకంగా ఆ పని విధానంలో మనం ముందుకు పోదాం. మరి మీ క్షేత్రస్థాయిలో మీకు చాలా సమస్యలు ఉంటాయి. ఇంకో కారణం ఏంటంటే ఈ మాట నేను మీకు అనటానికి కూడా ఇంకో కారణం ఉంది. ఈ స్టేట్ పార్టీ అంతా డిస్కస్ చేసుకుని రకరకాల వాటి మీద ఉద్యమాలు నిర్వహించడం అనేది జరిగింది. ఇప్పుడు 52% రిజర్వేషన్ బీసీలకి రావాలి. ముందు కులగణన కోసం ఉద్యమం చేశాం. అక్టోబర్ 9 నాడు కాంశీరామ్ వర్ధంతి నాడు లాస్ట్ ఇయర్ చేస్తే అది ఏ కారణం ఏదైనా కానీ బీజేపీ ఈ రోజున ఒప్పుకోవాల్సి వచ్చింది. అంటే ఆ ట్రెండ్ ఉంది, బీసీల్లో ఒక చైతన్యం ఉందనేది గమనించింది. మనం చేశాం కాబట్టి జరిగిందని కాదు, కానీ మనం కూడా చేసాం అనేది పాయింట్. ఇక్కడ అంటే మనం కూడా ఈ కరెంట్ ట్రెండ్ కంటే సమాజంలో వచ్చిన మార్పులకు మనం స్పందిస్తున్నాం అంటానికి మాత్రం ఖచ్చితంగా అక్టోబర్ 9 నాడు చేసిన ధర్నా మాత్రం సూచకమే. అట్లానే మనం ఏం చేసామంటే ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ మీద ఒకటి చేసాం. అలానే దాని మీద సరే కొంత వాళ్ళు బాహాటంగా ప్రైవేటైజేషన్ చేయడానికి జంకుతున్నారు. సో ప్రజల్లో వ్యతిరేకత ఉందని వాళ్ళకి అర్థమైంది కాబట్టి చాపు కింద నీరులాగా వేరే రకంగా నరుకొస్తానికి చూస్తున్నారు. సరే అదొకటి. ఎడవల్లి దళిత రైతుల భూముల విషయంలో కూడా చేయటం జరిగింది. అట్లానే దళిత క్రిస్టియన్ల సమస్యల మీద కూడా చేయటం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద పబ్లిక్ మీటింగ్ కూడా మనం పెట్టాం. మునుపెప్పుడు పెట్టల.
దళిత క్రిస్టియన్లకి రాష్ట్ర స్థాయిలో పొలిటికల్ మీటింగ్ ఎప్పుడు పెట్టలేదు. ఫస్ట్ పొలిటికల్ మీటింగ్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కదండి. అట్లానే మన ట్రైబల్స్ ఏరియాస్లో జీవో రద్దు చేయాలని చెప్పి అక్కడ కూడా సుప్రీంకోర్టు ఆర్డర్స్ నెగిటివ్గా ఉన్నాయి కాబట్టి దాని మీద, అలానే మైదాన ప్రాంత గిరిజనుల సమస్యల మీద కూడా మనం మీటింగ్ పెట్టి ఇట్లా రకరకాలుగా పరంజ్యోతి గారు ఆయన అనుభవంతో కానీ మన లకే రాజారావు కానీ నేను కానీ ఇతర పెద్దలను ఆలోచించుకుని ఒక్కొక్కటి చేస్తాం. నాయి బ్రాహ్మణుల సదస్సు పెట్టాం, ఫిషర్మెన్ సదస్సు పెట్టట్లు ఒక్కోటి, అలానే ఈ పద్మశాలీల సదస్సు కూడా పెద్ద ఎత్తున పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అట్లానే రజకుల సదస్సు కూడా పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇట్లా ఒక్కొక్క సమస్యని తీసుకుంటున్నాం. అట్లా కాకుండా స్థానిక సమస్య, ఇప్పుడు యూరియా వచ్చింది అనుకోండి, దాని మీద స్పందించాలని కానీ, ఇంకో సమస్య వచ్చింది, ఏది స్పందించాలా ఏంటి జిల్లా అధ్యక్షుడిగా. ఎందుకంటే ఆ జిల్లాలో కూర్చున్నప్పుడు స్టేట్ కాల్ ఇచ్చినంత వరకు పార్టిసిపేట్ చేస్తారు, లేనప్పుడు ఏం చేయాలి ఒక ఆలోచన వస్తుంది. ఒక జిల్లా అధ్యక్షుడికి వచ్చినప్పుడు అది మనం ఏం చేయాలనేది కూడా రాష్ట్ర నాయకత్వంతో మాట్లాడుకుని దాన్ని ఒక క్రమ పద్ధతిలో అది చేయటం. ఇట్లా ఎవరికి వాళ్ళే ఏ జిల్లా అధ్యక్షుడు ఆ జిల్లా అధ్యక్షుడే తను నిర్ణయాలు తీసుకునే విధంగా రాష్ట్ర కమిటీ చెప్పుకుంటూ యాక్టివ్గా ప్రజల్లో కనపడటం అనేది అవసరం అనేది ఆయన సత్యనారాయణ గారి మాటల్లో కానీ మన శ్రీరాములు గారు కానీ ఆయన కూడా స్థానిక సమస్యలు చెప్పినప్పుడు దానిలో మనకి ఇబ్బంది చేయొచ్చు. ఎవరు ఏ సమస్య గుర్తించి ఎక్కడైనా ఏదైనా చేయొచ్చు. ఓన్లీ కమ్యూనికేషన్ పెట్టుకోవాలి. పని విధానం ఏంటి, కేసుల్లో ఇరుక్కోకుండా పనిచేయటం. కాంశీరామ్ గారికి ఇంకొక పాయింట్ ఏంటంటే కేసుల్లో ఇరుక్కోవద్దు. కేసుల్లో ఇరుక్కుంటే మీకు ఇబ్బందులు అవుతాయి, డబ్బులు ఖర్చు పెట్టలేరు, అణిచివేతకు గురవుతారు. కాబట్టి అదొక ఐడియా ఉంది. ఆఫీసులన్నీ ఓపెన్ అయినాక ఇప్పుడు ఆఫీసులు మనకి ఎవరైనా సరే ఏదైతే హెల్ప్ చేస్తున్నారో రెంట్ వరకు హెల్ప్ చేస్తున్నారు, మెయింటెనెన్స్ మనం చేసుకోవాలి, ఫర్నిచరు కుర్చీలు మనం చేసుకోవాలి. ఆ లోకల్గా ఉన్న నాయకులు చేసుకున్న క్రమంలో మనం పార్టీ ఇప్పుడు మీరు ఇందాక పనిచేసినట్టు ఆ సమస్యలు పరిష్కరిస్తూ ఉంటే గుర్తింపు వస్తే మనం ఎంప్లాయీస్ను కూడా మనం అప్రోచ్ కావాలా, వాళ్ళతో మాట్లాడుకోవాలా, పిలుచుకోవాలా, లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా, ప్రచారం చేసుకోవాలి మన పార్టీ గురించి. ఇప్పుడు ఇక్కడ ఈ రోజున పార్టీ నడుస్తుందంటే బ్యామ్సెప్ వల్ల నడుస్తుంది. కొంతమంది రిటైర్డ్ ఎంప్లాయీస్ నాకు తెలిసిన వాళ్ళు ఇస్తున్నారు. అది కాకుండా అసలు పార్టీ ఉందంటేనే బ్యామ్సెఫ్ వల్ల. అంటే బ్యామ్సెఫ్ అంటే ఎంప్లాయీస్ ఫెడరేషన్. వాళ్ళకి ఏం పార్టీ పదవులు ఉండవు, వాళ్ళు ఎవరో కూడా తెలియకుండానే కంట్రిబ్యూట్ చేస్తారు. అందువల్ల ఈ మాత్రం ఉంది. బహుజన ఉద్యమం ఏమాత్రం ఉందంటే కాంశీరామ్ ఆలోచనలో పుట్టిన బ్యామ్సెఫే కారణం, లేకపోతే అసలు ఉండదు. ఇప్పుడు బ్యామ్సెఫ్లోంచి వచ్చిన నాయకులే మన పరంజ్యోతి గారు, ఇంకా చాలామంది ఉన్నారు అట్లా. సో అందువల్ల మీది మంచి ఐడియా, అది వెహికల్ వాహనం అనేది మంచి ఐడియానే. సో ఏ బహుజన వాహనమో ఏదో పేరు పెట్టి బహుజన రథం అను, ఏదో ఒక పేరు పెట్టి కాంశీరామ్ రథం అను, ఏదో ఒక పేరు పెడదాం. పేరు పెట్టి ఆ పేరు ద్వారా 26 వెహికల్స్ మనం అట్లా ప్రొక్యూర్ చేయగలిగితే మంచిది. మీరు ప్రొక్యూర్ చేసినాక మీ మోడల్ చూసి వేరే వాళ్ళు కూడా స్పందిస్తారని ఆలోచిద్దాం. అదే మనం చేద్దాం. ఓకే, నెక్స్ట్ అదే అంటున్నా. అదే కాకుండా బీసీసీ వాళ్ళనే వాడి ఎస్సీ వాళ్ళ చేత బీసీసీ వాళ్ళ మీదే కేసులు పెట్టించే పరిస్థితులు ఉన్నాయి. అది కూడా ఉంది. అంటే ఇట్లా ఎట్లా అయిపోయిందంటే క్రిస్టియన్ల పరిస్థితి మరీ అన్యాయం అయిపోయింది. సో అందువల్ల ఏంటంటే మనం ఈ అందరి సమస్యల్ని మనం తీసుకోకుండా మన సమస్యే పరిష్కారం కావాలి అనుకుంటే కమ్మారెడ్ల యొక్క వ్యూహాలకు మనం బలైనట్లు లెక్క. వాళ్ళ వ్యూహాలకు బలి కాకూడదంటే అందరం కలవాలి. ఒకళ్ళ సమస్య ఇంకొకళ్ళు సానుభూతితో వ్యవహరించాలి. ముస్లింతో మనకేం సంబంధం, క్రిస్టియన్తో మనకేం సంబంధం అంటారు. మరి బీసీ హిందువులు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ బీసీ హిందువుల్ని దోచుకునేది ఎవరు? ఓసీ హిందువులు కదా, క్రిస్టియన్లు కాదు, ముస్లింలు కాదు, హిందువులే కదా. మరి ఇంకేంటి మతం ఏం ఉపయోగపడింది బీసీలకి? ఏం ఉపయోగపడదు. అందువల్ల ఏంటంటే మనకి అవగాహన, ఇప్పుడు మనం అందరం కూడా అవగాహన ఒకటి కావాలి. రెండోది ఆయన చెప్పింది సోషల్ మీడియా 100% కరెక్ట్ అమ్మా. నేపాల్లో జరిగిన సంఘటనలను దృష్టిలోకి పెట్టుకుంటే
నేపాల్లో ఎప్పుడైతే సోషల్ మీడియా మీద నిషేధం పెట్టారో వెంటనే రోడ్ల మీదకి జనాలు వచ్చేసారు. సో విపరీతమైన హింసాకాండ చెలరేగి. అయితే ఇక్కడ ఏంటంటే మనం కూడా సోషల్ మీడియానే వాడుకోవాలి. ఎందుకంటే ఆ మీడియా మన మీడియా కాదు. ఆంధ్రజ్యోతి మన పేపర్ కాదు, ఈనాడు మన పేపర్ కాదు, సాక్షి మన పేపర్ కాదు. సాక్షి మన పేపర్ అనుకుంటారు కొందరేమో ఈనాడు జ్యోతి మన పేపర్ అనుకుంటారు. మనలోనే సాక్షి చదవనాయా అంటాడు మనోడు. మనలో కొంతమంది నేను ఈనాడు జ్యోతి చదవనాయా, సాక్షి చదువుతానంటాడు. అసలు అవి ఆ కన్ఫ్యూషన్ పోవాలి మనకి. ఏ మీడియా మంది కాదు, సోషల్ మీడియా. అది ఎంత యాంటీ సోషల్ మీడియా, అదంతా యాంటీ సోషల్ మీడియా. మనం పెట్టుకున్న మీడియా మన మీడియా. ఆయన చెప్పినట్టు ఇక్కడున్న దాదాపు 30 మంది ఉన్నామండి. ఒక్కొక్కళ్ళు 200 మంది కనుక కమ్యూనికేట్ చేయగలిగితే 6000 మంది కమ్యూనికేట్ చేస్తారు. ఒక్కొక్కళ్ళు 200. మనం అందరం కలిపి మన 200 కాదు. నేను చెప్పింది మీకు, మీరు చెప్పింది నేను కాదు. అసలు అది కనుక ఆ శక్తి సాధించగలిగితే మీటింగులు పెట్టినట్టే లెక్క. అందులో వేరే మెసేజ్ ఉండకూడదు, ఏబిఎస్పి మెసేజే ఉండాలి. మళ్ళీ ఏది హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ బర్త్డే, హ్యాపీ గణేష్ చవితి ఈ మళ్ళీ పనికిరావు. తర్వాత ఏ బ్రహ్మానందం వీడియోలు అవన్నీ పనికిరావు. అవి వేస్ట్. అసలు జగన్ మీద సానుభూతితో ఒక వీడియో, చంద్రబాబు మీద సానుభూతితో ఒక వీడియో, ఇవన్నీ వేస్ట్. అందువల్ల అంటే ఈ వ్యతిరేకంగా పెట్టేవాళ్ళతో ప్రాబ్లం ఏంటంటే ఒక ఆయనకే వ్యతిరేకంగా పెడతాడు ఒకళ్ళేమో. అదే అలా ఉన్నాయి. అవి కూడా ముందు అసలు మనకు కావాల్సినవి పెట్టుకుందాం. మనం దోస్తుంది ఎవరు అని పెట్టుకుందాం. సో మనకి ఏబిఎస్పి ఒకటి ఉంది, యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంది. కమ్మారెడ్లు అనేదే రావాలి. మనం ఇక్కడికి ఎంతమంది మాట్లాడే దగ్గర కమ్మారెడ్ల పాలన పోవాలి, బహుజన కులాల పాలన రావాలి అనే మాటే రావాలి. అసలు మొదటి సెంటెన్స్ అనమాట. మేమెంతో మాకంతా, తర్వాత సెంటెన్స్ ఇది మాట్లాడినాక ఏం మాట్లాడినా కానీ అసలు అటెన్షన్ వస్తుంది మీకు. సో అందువల్ల మనకేంటంటే ఒక్కొక్కటి ఆ యాంగిల్లో చూస్తున్నాం. బాగున్నాయి, మీ కమిట్మెంట్ బాగుంది. అకౌంట్ నెంబర్ అట్లాంటి వివరాలు కూడా పరంజ్యోతి గారు కమ్యూనికేట్ చేస్తారు, గ్రూపుల్లో అది పెడతాం. దాన్ని బట్టి మీరు కన్ఫ్యూషన్ ఏం లేకుండా దానికి కూడా ఏ రకంగా ట్రాన్స్పరెంట్గా ఎవరు ఇస్తున్నారు అనేది, ఎంత ఇస్తున్నారు అనేది ఇచ్చిన వాళ్ళకే కాకుండా అందరికీ తెలియాలి. ఆ యాంగిల్లో డీల్ చేయడానికి మేము ఏర్పాట్లు చేస్తాం. సో దట్స్ నాట్ పెట్టాలి. సాక్ష్యాధారాలు అంటే ఎవిడెన్స్ ఉండాలి కదా. దానికంటే ఈ లెక్కలే, ఎమ్మెల్యే లెక్కలు చాలండి. ఎంపీలు, మంత్రులు ఇవన్నీ పెద్ద లెక్కలు చేయక్కర్లేదు. ఓన్లీ ఎమ్మెల్యే లెక్కలు, మనం ఇచ్చిన ఇన్ఫర్మేషను మీరు దాన్ని పూర్తిగా వాడుకుని ఆ ఒక్క 10 నిమిషాలు మాట్లాడితే చాలు. ముందు వాళ్ళకి అర్థమైతే మనం ఎవరు అనేది, మన పార్టీ మీరు చెప్పే మాటల ద్వారానే అర్థమవుతుంది. మాది బిఎస్పీ కాదు ఏఐబిఎస్పీ అని ఎందుకు వచ్చాము అదంతా ఓకే. అసలు ఇది ఇంపార్టెంట్. ఇచ్చి మనం ఏం చెప్తున్నాం అనేది చాలా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ క్లియర్గా చెప్పారు ఆయన. సీనియర్ ఆఫీసర్గా చేసి నన్ను అడిగితే చాలా కామన్ సెన్స్తో హ్యాండిల్ చేసావు బాస్. నువ్వు నాకు ఇది చెప్పలే, ఇప్పుడే చెప్పావు కానీ చాలా కామన్ సెన్స్. అంటే ఏబిఎస్పిని ఎవరికి తెలియదు. దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తాను ఇప్పుడు, అంతే సింపుల్గా ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇది ఏంటంటే మన వాళ్ళు ఒకసారి చూడండి, ఇది ఫైనల్ డ్రాఫ్ట్ అయి మళ్ళీ మీకు వస్తుంది. దీనిలో కంటెంట్స్ మీకు వివరిస్తాను. మనం రేపొద్దున ఎక్కడ ఏ మీటింగ్లకు వెళ్ళినా ఇది మెటీరియల్ని మనం వాడుకోవాలి. దీని నుంచి మాట్లాడటానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ఇందులో అసలు మనం ఏ ప్రశ్నలకైనా సరే జవాబులు దొరుకుతాయి. ఇందాక మన తులసీదాస్ గారు అన్నట్టు 8% మంది పాలిస్తున్నారు, 92% మందిని. 8:92, 8 versus 92. సో ఈ రకమైన ఉంది. ఎవరు పాలిస్తున్నారు, కమ్మారెడ్డి కులాలు పాలిస్తున్నారు అనే విషయాన్ని ఇందులో చెప్పడం జరిగింది. ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటున్నారు, మరి మిగిలిన వాళ్ళు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటున్నారు ఆ విషయం కూడా ఇందులో చెప్పడం జరిగింది. మీ భాషలోనే దీన్ని వాడుకోవచ్చు. దీన్ని ఒక బేస్ కింద తీసుకుని
వాడుకోండి. సో ఎలా రెండు పార్టీలు, మన ఇందాక చాలా మంది మన ప్రొఫెసర్ పాల్ గారు కూడా చెప్పారు వివరంగా ఈ పార్టీలు ఎట్లా మనల్ని మోసం చేస్తున్నాయి. తెలుగుదేశం, వైఎస్ఆర్సిపి. తర్వాత ప్రధానంగా ఏంటంటే కాంశీరామ్ సిద్ధాంతం మనం చెప్పాలి. మనకి మొట్టమొదటి మాట్లాడంగానే చెప్పాల్సింది ఏంటంటే మన జనాభా ఎంతో, మన ఓట్లు ఎంతో, మనకు అధికారం అంత, సీట్లు అంత, మన వాటా మనం ఎంతో, మన వాటా అంత అనే దాంతో అసలు మొదలు పెట్టారు. కాంశీరామ్ లేకపోతే ఈ రోజున అంబేద్కర్ విగ్రహాలు ఉండేవి కావు అనేది మేము పెద్ద విశేషమేం కాదు. అంబేద్కర్ విగ్రహాలు ఉండేవి కాదు. ఆయన 1980లో ఈ పార్టీని స్టార్ట్ చేశాడు కాబట్టి, బహుజన్ సమాజ్ పార్టీని, ఈ మహాపురుషులందరినీ వెలికి తీశాడు. అసలు మన స్వాతంత్ర చరిత్ర మనం అంతా చదువుకునేదంతా తప్పు. ఆయన ఇందాక అన్నారు, ఆయన కుర్రాడు, నాకు తెలిసిందంతా మాట్లాడుతున్నాను, ఏమనుకోవద్దు అన్నాడు. ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే బ్రిటిష్ వాళ్ళు విభజించారు అనుకుంటున్నాం, బ్రిటిష్ వాళ్ళు కానీ వీళ్ళు విభజిస్తున్నారని. బ్రిటిష్ వాళ్ళు విభజించలే, బ్రిటిష్ వాళ్ళు విభజించి పాలించలే. విభజన ఆల్రెడీ జరిగి ఉంది. ప్రతి గ్రామాన వేల సంవత్సరాలుగా మనం అందరూ విభజించబడ్డాం. సో విభజించబడ్డాం కాబట్టి అందరూ మనల్ని పాలించారు. సో ఈ విషయాన్ని ఈయన కూడా మనకి మన జనాభా ఎంతో, మనకి సీట్లు అంతా అనేది, వాటా అంతా అనే విషయాన్ని కాంశీరామ్ ఇందాక నేను ఈ మహాపురుషులు ఈ విషయాన్నన్నింటినీ చెప్పుకుంటూ వచ్చారు మనకి. ఏది మనల్ని విభజించి పాలించడం అనేది జ్యోతిబా పూలే మనకి వివరించి చెప్తే, ఆయన మొట్టమొదటిగా రిజర్వేషన్లు ఇచ్చిందేమో సాహు మహారాజ్. ఆయన టైంలోనే ఆ ప్రయోగం స్టార్ట్ అయింది 1902. ఆ తర్వాత నారాయణ గురు కేరళలో ఆయన ఏం చేశాడు, ఆయన్ని వెలికి తీసింది కాంశీరామే. అట్లనే పెరియార్ గురించి నార్త్కి పరిచయం చేసింది కాంశీరామ్. లేకపోతే నార్త్లో పెరియార్ గురించి మాట్లాడుకునే వాళ్ళు లేరు. మనం అయితే ముస్లింల పరంగా అష్రతుల్లా ఖాన్ని మనం పరిచయం చేస్తున్నాం, మనం తీసుకొచ్చాం మన ముస్లిం సోదరులతో మాట్లాడిన దాన్ని బట్టి. అట్లనే కొమరం భీమ్ కూడా మన ఎస్టీలకు సందర్భించి మనం కూడా ఆయన్ని ఒక మహాపురుషుడి కింద మనం తీసుకున్నాం. సో నేను అనేది ఏంటంటే ఈ చరిత్ర మనకు తెలియాలి. గాంధీ నెహ్రూల చరిత్ర కాదు మనకు తెలియాల్సింది, ఈ చరిత్ర మనకు తెలియాలి అనేది ఒక క్లారిటీ రావాలి మనకి. వచ్చినాక కాంశీరామ్ గురించి తెలియాలి. కాంశీరామ్ ఉండబట్టే అంబేద్కర్ ఈ రోజున మనకు కనపడుతున్నాడు. ఇంత పెద్ద విగ్రహం విజయవాడలో ఉందంటే కారణం కాంశీరామ్. సో అయితే కాంశీరామ్ సిద్ధాంతం అంతా ఏంటంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ ముస్లింలందరికీ రాజ్యాధికారం రావాలని చెప్పి ఆయన కోరాడు. కాబట్టి మన పార్టీ ఏం చేస్తుంది, బీసీలకు ఏం చేస్తుంది, బీసీల డిమాండ్స్ ఏంటి ఇందులో ఇవ్వటం జరిగింది. ఒకసారి చూడండి, మీకు కావాల్సింది ఇదంతా ఇందాకే అన్నట్టుగా అది డ్రాఫ్ట్ లాంటిది కాబట్టి చూసుకోండి. మనం 52% డిమాండ్ చేస్తున్నాం, కులగణన డిమాండ్ చేశాం. అయితే కులగణనకు సంబంధించి ఏదో కేంద్ర ప్రభుత్వం చేస్తా అంటున్నారు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి టీడీపీ ఈ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ బీసీలకు 34% ఇవ్వాలంది కాబట్టి మనం 52% డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ తెలంగాణలో 42%కి వాళ్ళు చట్టం చేశారు. అది ఏమైతే తెలియదు కానీ అది మనం మన పార్టీ తరఫున బీసీల పరంగా మనం డిమాండ్ చేస్తాం. బీసీల పరంగా డిమాండ్ చేస్తున్నాం అంటే మనం ఈ విషయం గురించి బీసీలే మాట్లాడకూడదు. బీసీలు మాట్లాడితే విలువ ఉండదు, నాకు ఇవ్వంటే విలువ ఉండదు. వీనికి ఇవ్వండి, మీకు ఇవ్వండి అని చెప్పాలి. ప్రొఫెసర్ తులసి గారికి ఇవ్వండి అంటే నడుస్తుంది, కానీ నాకు ఇవ్వమంటే ఇవ్వరు. పదవులు నాకు ఇవ్వమనకూడదు. తులసి గారిని వైస్ ఛాన్సలర్ చేయండి అనాలా, దానికి విలువ ఉంటుంది. నన్ను వైస్ ఛాన్సలర్ చేయమంటే విలువ ఉండదు. అట్లా మనం బీసీల గురించి మిగిలిన వాళ్ళందరూ మాట్లాడాలా. బీసీల 52% ఈ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ వచ్చి దళితుల గురించి. దళితుల్లో కూడా మనకు వచ్చిన వ్యవహారం ఏంటి, ఈ రిజర్వేషన్లకు సంబంధించి ఎస్సీ ఎస్టీ యాక్ట్ నిర్వీర్యం చేయటం దగ్గర నుంచి దళిత క్రిస్టియన్ సమస్య గురించి కూడా మెన్షన్ చేయటం జరిగింది. సో క్రిస్టియన్ల గురించి హిందువులు మాట్లాడాలి, ముస్లింల గురించి హిందువులు మాట్లాడాలి, ముస్లింలు క్రిస్టియన్ల గురించి మాట్లాడాలి, ముస్లింలు బీసీల గురించి మాట్లాడాలి. ఇట్లా జరగాల మనదంతా. అలానే గిరిజనుల గురించి సమస్యలు ఉన్నాయి, మైదాన ప్రాంత గిరిజనుల సమస్యలు తీసుకొచ్చాము ఇందులో. అట్లానే
మరి ఏజెన్సీ ప్రాంత గిరిజనుల సమస్యలు కూడా తీసుకురావడం జరిగింది. ఈ ఇందాక మీకు చెప్పినట్టు క్రిస్టియన్లు, ఇతర కులాలు కూడా ఇక్కడ మెన్షన్ చేసి, ఇతర కులాలు అంటే ఏంటంటే మా ఉద్దేశం కమ్మారెడ్డి కాకుండా వైశ్యులు కానీ, బ్రాహ్మలు కానీ, లేకపోతే మిగిలిన కులాల వాళ్ళ సంగతి కూడా మెన్షన్ చేస్తాం. వాళ్ళది ఎందుకు మెన్షన్ చేయాల్సి వస్తుందంటే, ఇప్పుడు మనకి ఏదైనా సరే, ఇందాక మనం ట్రెషర్ గురించి మాట్లాడు, ట్రెషర్ ఎవరు ఇవ్వగలరు? అందరినీ శత్రువులు తీసుకుంటే ట్రెషర్ దొరకదు. సో మనకు కూడా ఒక వ్యూహం అనేది కావాలా. బ్రాహ్మణవాదం కదా, బ్రాహ్మణులతో మనకి పని, టెక్నికల్ గా మాట్లాడితే కుదరదు. ఈ యుద్ధం 8 మంది మీద 92 మంది చేయాల్సిన యుద్ధం ఇది. యుద్ధానికి వ్యూహం ఉండాలా, వ్యూహాత్మకంగా వెళ్లాల్సింది. వాళ్ళు మనకి నష్టం చేసింది వాస్తవమే, బ్రాహ్మణులు, అందులో డౌట్ ఏం లేదు. కానీ ఇప్పుడు వాళ్ళు పాలనలో లేరు, వాళ్ళు కూడా ఇప్పుడు పక్కకి వెళ్ళారు. సో ఆ ప్రకారంగా ఆ సబ్జెక్ట్ మనం ఇతర కులాల గురించి మాట్లాడుతున్నాం. ఇది కాకుండా ఇప్పుడు ఒక్కొక్క సమస్య మనకి ప్రైవేటు ఎంప్లాయ్మెంట్లో కూడా రిజర్వేషన్లు డిమాండ్ చేస్తున్నాం, చట్టసభల్లో కూడా రిజర్వేషన్లు డిమాండ్ చేస్తున్నాం. ఇది కంటెంట్, మీరు ఒకసారి చూడండి. ఇది చూసినాక తర్వాత ఇందాక మనకి తులసిదాస్ గారు మాట్లాడారు కదా, దానికి కంటెంట్, దీని మీద డేటా అంతా ఉంది, ఇన్ఫర్మేషన్ చాలా మందికి తెలుసు, మిగిలిన వాళ్ళందరూ దీంట్లో తీసుకోవచ్చు. ఈ బార్ గ్రాఫ్ కనుక చూసినట్టయితే పాయింట్ ఏంటంటే, ఇందులో జనాభా తక్కువ ఉండి ఎమ్మెల్యేలు ఎక్కువ ఉన్న కులాలు ఉన్నాయి. ఇందులో జనాభా తక్కువ, ఎమ్మెల్యేలు ఎక్కువ. అంబేద్కర్ పుణ్యం అని జనాభా ఎంతో, ఎమ్మెల్యేలు అంతమంది ఉన్నవాళ్ళు ఎస్సీలు, ఎస్టీలు. ఎస్సీల్లో వ్యత్యాసం ఉంది, అది వేరే విషయం, కొన్ని కులాలకు లేదు అసెంబ్లీలో ప్రవేశం. ఎస్టీల్లో ఎరుకుల యానాదులకి మన రాష్ట్రంలో, మరి సుగాలీలకి మన రాష్ట్రంలో ప్రవేశం లేదు అసెంబ్లీ. సరే, కాకపోతే ఎస్టీ వర్గానికి సంబంధించి జనాభా ఎంతో, ఎమ్మెల్యేలు అంతమంది ఉన్నారు. బీసీల పరిస్థితి, ముస్లింల పరిస్థితి అధ్వాన్నం. అంటే జనాభా బాగా ఎక్కువ, ఎమ్మెల్యేలు బాగా తక్కువ అనమాట. సో దీనికి సంబంధించిన డేటా అంతా ఉంది. సో దాన్ని మీరు ఒకసారి స్టడీ చేసి, జిల్లాలో మేము ఎట్లయితే ఇక్కడ కూర్చుని ఈరోజు మనం డిస్కస్ చేసుకున్నాం, ఈ విషయాలన్నీ మీరు రేపు పొద్దున ఒక కమిటీ పెట్టుకుని మాట్లాడుకుని విషయాలను కనుక మీరు చెప్తే ఎడ్యుకేట్ అయితే ఉపయోగం. అందుకని నేనేం స్పీచ్ ఇవ్వదలుచుకోలేదు. ఈ కంటెంట్ అంతే మనం చదవాల్సిందే, చదవందే మాత్రం ఏం తెలియదు. ఇదంతా నేను, పరజ్యోతి గారు, లక్కే రాజారావు గారు చూసుకుని మేము తయారు చేసినవి డాక్యుమెంట్స్. మన ఆంధ్రప్రదేశ్ వాతావరణానికి సరిపడా తయారు చేశాం. ఇదే డాక్యుమెంట్ తెలంగాణకి తయారు చేశాం, అది వేరే సబ్జెక్ట్, అది దానిలో ఉన్న డేటా వేరు. అలానే ఇదే మాదిరిగా అక్కడ కూడా తయారు చేయడానికి ప్రయత్నిస్తాం. అందువల్ల మీరు ఈ దృష్టిలో దీన్ని తీసుకోవాలని చెప్పి